డ్రెస్సెస్ మాత్రం అదిరిపోయినాయి బయట. పిచ్చిగా నచ్చింది, ఎంత బాగుంది చూడు, సూపర్ ఉంది కదా. ఇంకా కమ్మలు పెట్టుకొని రెడీ అయితే సూపర్ ఉంటా. నేను ఇదే ఫిక్స్, ఇదే తీసుకుంటా. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? రేపు హోలీ కదా, కుర్తాస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. వైట్ కలర్ వేసుకొని ఆడదామని. ఇదైతే బ్లాగ్, ప్రతిసారి ప్రాంకులు చేస్తాం కదా, మేము బ్లాగ్ చేసి ఎట్టుంటుందో చూపించేసాను. అసలు మేము బయటికి పోయినామంటే మేము చేసే పనులు మా అన్నకైతే చిరాకు లేచిపోతుంది. ఇప్పుడు బయటికి పోయినాక మా అన్నని ఎట్లా సతాయిస్తాం చూడండి. మేము పోతుంది హోలీకి డ్రెస్సెస్ షాపింగ్ చేయడానికి, వైట్ డ్రెస్. కానీ మేము ఏమేమి తీసుకుంటామో మీరు చూస్తే షాక్ అయిపోతారు. అక్క ఏం తీసుకొని ఇంకో వేరే అసలు ఏం తీసుకుంటారు మీరు అని చెప్పేసి షాక్ అవుతారు. మొత్తం ఇప్పుడు ఆడ ఉన్నవన్నీ కొనిపించుకుంటాం, అది కూడా మా అన్నతోటి. ఇంకేందంటే హోలీకి డ్రెస్సెస్ తీసుకుంటాం కదా, ఇవాళ మట్టుకు అది ఒక్కటి చూపిస్తాం. మళ్ళీ రేపు హోలీ కదా, మా ఫ్యామిలీతో ఎట్లా హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం, మా సిస్టర్స్ అందరు ఎట్లా ఆడతారు, మేము అసలు ఇంట్లో ఏమేమి జరుగుతుంది అవన్నీ రేపు క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాం. అండ్ హోలీ ఆడేటప్పుడు మా ఇంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాటించుకుంటూ ఆడాలి. మా ఇంట్లో ఏం రూల్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తాం, ఓకేనా? అంటే పెద్ద పెద్ద రూల్స్ ఏం కాదు, కొంచెం చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా చూపించేస్తాం. ఇప్పుడైతే డ్రెస్సెస్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోదాం, రండి. చూడండి, వైట్ ప్యాంట్ తీసుకుంటున్నాం. ఇదైతే ఏమంటారు తెలుసా, పాతమని అంటారు కదా. ఇక్కడ తక్కువ రేట్ కుంటే అంట, మా మమ్మీ చెప్పింది ఇడికి అని. సో ఇడికి వచ్చినాం. సో ఎట్లాగో హోలీ అంటే ఒకటేసారి ఆడి డ్రెస్సెస్ పడేస్తాం కదా, అందుకని చెప్పేసి ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాం. సో ఈ డ్రెస్ అయితే చూస్ చేసుకున్నాం. మొత్తం ప్లెయిన్ గా తీసుకున్నాం, ఎందుకంటే హోలీ కదా, మొత్తం ప్లెయిన్ ఉండాలి. అండ్ వన్ టైమే కానీ కాస్ట్లీ ఉంది డ్రెస్ అయితే, నాకు నచ్చింది కాబట్టి తీసేసుకున్నా. కొన్ని రీల్స్ చేసి తర్వాత హోలీ ఆడతాను. అవును, నేను కూడా సేమ్ అంతే. కానీ మాట రంజాన్ సీజన్ అంట, డ్రెస్సెస్ మాత్రం అదిరిపోయినాయి బయట. కలెక్షన్ అయితే సూపర్ ఉంది ఇక్కడ, అంతా కొత్త కలెక్షన్ వచ్చింది. అండ్ చూస్తే ఈ డ్రెస్సులు పక్కన పెట్టి ఆ షాపింగ్ చేయాలనిపించింది. కానీ మా అన్న గుంజుకొని వచ్చిన డేడికి, మా అన్న అందుకే తీసుకురావద్దు ఎక్స్ప్రెషన్. ఎండాకాలం కాబట్టి తిరిగి బయట ఉబ్బరిచ్చింది. ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, అమ్మ చల్లబడ్డం చేస్తారు కదా. ఓవర్ యాక్టింగ్ మా చెల్లెది. మేము వచ్చిన నైట్ టైంలో మీకు ఎండలు కొడుతున్నాయి అంట. నీకు వస్తున్నాయి కానీ మరీ ఎండలు ఏం కొడుతుంది. నైట్ ఏసీ వేసుకొని నీకు పడతాయి. నైట్ ఏసీ అని మీకు వీడియో తీసి మాట చూపిస్తాం. సెలెక్ట్ చేయాల్సింది ఈమె, బిల్లు కట్టాల్సింది నేను. ఇడ అంత లేదు, ఇంటికి పోయినాక లెక్కలేస్తుంది. నువ్వు ఇన్ని నేను ఇన్ని అని. ఆమె నుంచి మీకు తెలియదు. 700. మా అక్క చూసినారా, ఒక షాపింగ్ చేయడానికి వస్తే ఒకటి చేస్తుంది. నాకు హిల్స్ చూస్తే ఎందుకో తీసుకోవాలనిపిస్తుంది. సో ఈ వైట్ మొత్తం వైట్ కాస్ట్యూమ్ వేసుకుంటున్నాను కదా, అందుకని వైట్ కలర్ చెప్పులు కూడా సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి, నాకైతే ఫుల్ నచ్చినాయి. నేను బి ఒకటి తీసుకుంటాం. తీసుకో, పైసలు నీవే. అన్నుండుగా ఇవి ఎట్లున్నాయి నేను తీసుకుంటున్నా, ఎందుకంటే నేను హిల్స్ తీసుకుందాం అనుకున్నా. మొన్న మాల్ లో కింద పడ్డా కదా, మా అన్న హిల్స్ తీసుకోకు, నువ్వు చక్కగా నడవవు ముందే, ఇవి తీసుకో ఫ్లాట్ అని చెప్పి. సో ఆమె ఇవి తీసుకుంటే నేను పొట్టుకున్నాను కాబట్టి హిల్స్ తీసుకుంటున్నా. అంటే మా చెల్లెకి ఈక్వల్ ఉండాలి కదా. ఈసారి మా అక్క పడుతుంది, నేను పెడతా వీడియో. హిల్స్ వేసుకోకపోయి ఇంత హైట్ ఉంది, హిల్స్ వేసుకుంటే అమ్మో ఇంకా నేను పొట్టికి కనిపించేస్తాను. సో ఈ 2 సెట్స్ కి 500. ఈ ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే క్వాలిటీ బాగుంటది, ఇంకా తక్కువ ప్రైస్ ఉంటది ఇక్కడ. పాత మండిలో షాపింగ్ అయితే అయిపోయింది, హోలీ షాపింగ్ మాత్రమే చేసినాము. ఇప్పుడు మేము కొన్ని జ్యువెలరీ సెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అవి ఇక్కడ దొరకవు, బేగం బజార్ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ బేగం బజార్ కి వెళ్ళిపోతాం. అక్కడ సెట్స్ అయితే క్రేజీ ఉంటాయి, 1 గ్రామ్ గోల్డ్ వి. అక్కడ ఎంత ప్రైజెస్ ఉంటాయి ఏందన్నది మీకు అంతా చూపిస్తాను. ఫస్ట్ అయితే అక్కడ వెళ్ళిపోదాం, రండి. 921. ఇట్లా డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్లాగ్ చేయడం మాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది కొంచెం భయం అవుతుంది, ఫోన్ పడిపోతారేమో అని చెప్పేసి, కానీ కూడా డేర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు సీదా బేగం బజార్కి వెళ్ళిపోతున్నాం. బేగం బజార్ ఏమేమి షాపింగ్ చేస్తామో అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాం, ఓకేనా? ఇంకా మా మమ్మీ లేకుండా ఎప్పుడైనా షాపింగ్ చేయాలంటే మా మమ్మీని తీసుకొని వస్తాం. ఫస్ట్ టైం మా అన్నని తీసుకొని వచ్చినాం. మాకు బార్గింగ్ చేయడం రాదు, అండ్ సెలెక్షన్ కూడా చక్కగా తెలియదు. సో ఫస్ట్ టైం వెళ్తున్నాము, అక్కడ ఎట్లా షాపింగ్ చేస్తామో కూడా అర్థమైతలేదు. అప్పటికి మా మమ్మీ అడిగింది మాకు, నేను రావాలని చెప్పేసి, లేదు మేమే చేస్తామని చెప్పి మేమే వచ్చినాం మా అన్నని తీసుకొని. మా అన్న అయితే బార్గింగ్ చేస్తాడు, సో ఎట్లా చేస్తాడో చూద్దాం. బేగం బజార్ మా అన్నకి ఇప్పుడు మార్క్స్ వేయాలంటే 10 కి 10 సెలక్షన్ లా, 10 కి 8 బార్గింగ్ లా. సో మా మమ్మీ అయితే 10 కి 10 బార్గింగ్ లా. సో మేము ఇట్లా ట్రావెలింగ్ లా వ్లాగ్ చేస్తున్నాం కదా, మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే రంజాన్ సీజన్ కదా, ఫుల్ ట్రాఫిక్ అసలు. అండ్ ఎక్కడ చూసినా కూడా పబ్లికే. ఇప్పుడు నైట్ అంతా షాపింగ్ చేస్తారు కదా వాళ్ళు, అండ్ వాళ్ళు కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకొని నడుస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు తెలుసా. వాళ్ళ డ్రెస్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఏ షాపింగ్ వెళ్ళినా కూడా న్యూ కలెక్షన్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఫుల్ షాపింగ్ చేసుకుంటారు కదా నైట్ అంతా.
సో అసలు లైట్లతోటి చెమ్మక్ చెమ్మక్ అంటున్నాయి రోడ్లన్నీ. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. చూసినారు కదా ఎంత మంది పబ్లిక్, ఎక్కడ చూసినా కూడా రెస్టారెంట్స్ అన్ని లైట్స్ తోటి వెలిగిపోతున్నాయి. అండ్ బయటికి వచ్చినప్పుడు ఫుడ్ స్మెల్ ఎంత టెంప్ట్ చేస్తుందంటే అసలు మామూలుగా లేదు. అన్ని చూసినావన్నీ తినాలనిపిస్తుంది. కాకపోతే ఏం చేస్తాం చెప్పి ఎక్కువ తిన్నాం అనుకో మళ్ళీ లావ్ అయిపోతాం, మళ్ళీ డైట్ ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. ఇంకా చిన్న చిన్న పాపలు కూడా బుర్గలు వేసుకొని క్యూట్ గా షాపింగ్ వచ్చినారు. చాలా క్యూట్ అనిపించింది నాకు. అండ్ ఈ లైట్స్ కి అయితే నాకు ఏదో జాతరకు వచ్చినట్టు అనిపిస్తుంది. మా ఏరియానే, మా సైడే ఉన్నాం కానీ జాతరకు వచ్చినట్టుంది. మొత్తం కొత్త లుక్ క్రియేట్ చేసినారు ఇక్కడ. హోలీకి ముందు ఇది కాలుస్తారు కదా, దీన్ని ఏమంటారో కమెంట్ చేయండి. మేము చాలా ప్లేసెస్ లలో చూసినాం, చాలా మంది కాలుస్తున్నారు. సో ఇట్లా మొత్తం పూజలు చేస్తున్నారు. మొత్తం ఏ గల్లీ, ఎన్ని గల్లీలలో పోయినా ప్రతి ఒక్క గల్లీలో రెండు సార్లు కాలుస్తున్నారు. ఇక్కడ మళ్ళా ముందు, ఇక్కడ ముందు. అండ్ అక్కడ నుంచి వెళ్తుంటే ఇట్లా మంచిగా వేడి వేడి సెగ కలుగుతుంది. చల్లకి ఆడ వేడి వేడిగా ఉంటే ఎంత బాగుంది. ఫస్ట్ పూజ చేసి అవన్నీ చేసిన తర్వాత బాగా కాలాలని కొంచెం చెక్క లాంటి వేసి కాలుస్తారు. అసలు యాక్చువల్లీ దీంట్లోనంట మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు తెచ్చి వేసేసేయాలంట. మన మీద ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుందంట. అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంట. సో నాకు మా నాన్నమ్మ చెప్పేది. ఫైనల్ గా ఈ రోజు చూస్తున్నాను లైవ్ లో. చలో ఇప్పుడు మనం మొక్కేసి వెళ్ళిపోదాం, ఓకేనా? చూడండి ఇక్కడ కాల్చేసినారు, ఎంత పెద్దగా మంట వస్తుంది కదా. మేము చాలా దూరం నుంచి తీసినాము, అయినా కూడా మాకు ఇట్లా సెగ కొడుతుంది తెలుసా. ఎంత అంటే మా ఇంటి దగ్గర కూడా కాలుస్తారు కానీ ఇంత పండుగలాగా చేయరు. వాళ్ళు చూడండి అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒక్క దగ్గరకు వచ్చి. బేగం బజార్ ఫస్ట్ టైం ఇంత ఫుల్లగా చూస్తున్నా. అసలు షాప్స్ ఏం ఓపెన్ లేవు, ఎందుకంటే రేపు హోలీ కదా. హోలీ కాబట్టి మార్వాడీస్ డే ఫెస్టివల్ కాబట్టి అందరు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయినారు. బేగం బజార్కి వచ్చి వేస్ట్ అయిపోయింది. 1 hour జర్నీ చేసినాం కానీ మేము అనుకుంది మాత్రం షాపింగ్ చేయలేకపోతున్నాం గాయస్. తిరిగి ఫైనల్లీ ఈ షాప్ కి వచ్చినాం. బాగుంది, ఇది ఒకటి చూస్ చేసుకున్నాం. ఇది కూడా బాగుంది, ఇది నాకు నచ్చింది. నాకు ఇది నచ్చింది. నేనైతే ఇవి 2 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మా చెల్లి వచ్చేసి ఈ సెట్ మొత్తం సెలెక్ట్ చేసుకుంది. ఆమె శారీ మ్యాచింగ్ తీసుకుంది. నేనైతే అన్ని శారీస్ కి మ్యాచింగ్ అయిపోవాలని చెప్పేసి గోల్డ్ లోనే సెలెక్ట్ చేసుకున్నాను. మాక్సిమం గోల్డ్, పింక్ ఇంకా గ్రీన్ కలర్ అయితే సెట్ అయిపోతాయి అన్నిటికీ. అందుకని చెప్పేసి ఇవి 2 సెలెక్ట్ చేసుకున్నా. ఇది బాగుంది కదా డిజైన్, అవన్నీ కూడా ఎంత బాగుంది. చాలా బాగుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. నాకు ఇది కావాలి. చాలా కాస్ట్లీ కూడా ఉంది, చాలా కాస్ట్లీ. అది ట్రయల్ చేయొచ్చు అంట. ఒకసారి వేసుకొని చూస్తున్నా, బాగుందా చెప్పండి మీరే కమెంట్ లో. మా అక్క చూడ ఏమేమో చూస్తుంది. నాకేం తీసుకోవాలి అర్థం అవ్వట్లేదు అసలు, కానీ బాగుంది మార్చినది, నిజంగా బాగుంది. పిచ్చిగా నచ్చింది, ఎంత బాగుంది చూడు, సూపర్ ఉంది కదా. ఇంకా కమ్మలు పెట్టుకొని రెడీ అయితే సూపర్ ఉంటా. నేను ఇదే తీసుకుంటా. సో నేను ఇదొకటి తీసుకున్నాను అండ్ ఇదొకటి తీసుకున్నాను. ఈ 2 sets నాకైతే వర్త్ అనిపిస్తుంది, చాలా బాగుంది. సో తీసేసుకున్నాం గైస్. ఇంకో మా అక్క ప్యాకింగ్ అవుతుంది, ఇంటికి వెళ్ళిపోదాం. ఇక మేము బేగం బజార్ నుంచి ఇంటికి వచ్చేసినాం. మేము ఇవి మాత్రమే కొనలేము, ఇంకా చాలా కొన్నాం. సో అవన్నీ కూడా చూపించేస్తాం ఒక్కొక్కటి. ఫస్ట్ మా చెల్లి చూపిస్తుంది. ఓకే, ఇవి చెంపస్వరాలు. సో ఇప్పుడు నార్మల్ గా షూట్ కోసం అని కొన్నా, చాలా బాగున్నాయి కదా. న్యూ డిజైన్ అంట, చూడండి. ఇది వడ్డారం, ఇది కూడా షూట్ కోసం. నేను కొన్నవన్నీ షూట్ కోసమే. అండ్ చెప్పల్, నేను అప్పుడే చెప్పినా కదా మా అన్నాడ హిల్స్ కొనకు ఇవి కొను అని. సో ఇది కొనుక్కున్నా. అండ్ జ్యువెలరీ ఎంత బాగుంది, నెక్లెస్, వావ్. నేనైతే పిచ్చ ఫ్యాన్ అయిపోయినా, చాలా బాగుంది ఆ కలర్, ఆ డిజైన్. ఫస్ట్ ఆ షాప్కి పోగా నా కళ్ళు మొత్తం దీని మీదనే ఉండే. సో ఫైనల్లీ కొనేసుకున్నా, ఎంత బాగుంది కదా. ఇదన్నమాట నేను ఈరోజు షాపింగ్ చేసిన. ఇప్పుడు మా అక్కే చూసేద్దాం. నావి చూపిస్తాను. నేను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటానంటే తక్కువ అమౌంట్ ఉండాలి, ఎక్కువ రావాలి నాకు. నేను ఆ టైప్ అనమాట. సో ఎక్కువ ఆమె ఇది 3000 పెట్టి నెక్ చైన్ ఏంది లాంగ్ చైన్ సెట్ ఒకటే కొన్నది. నేను అదే 2700 ఏమో అయినాయి, 2 తీసుకున్నాను. యాక్చువల్లీ నేను తక్కువ అమౌంట్ పెడతాను, కాకపోతే మంచి బ్రాండ్ లుక్వి తీసుకుంటాను. చూడండి, ఇది 1700 అనుకుంటా, ఇది 1750 800. సో ఇవి 2 తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి చెంపస్వరాలు. నేను సింపుల్గానే తీసుకున్నాను, ఎందుకంటే నా ఫేస్ కొంచెం లావు ఉంటుంది కదా, హెవీగా వేసి ఇంకా లావుగా అనిపిస్తుంది, అందుకని సింపుల్గా తీసుకున్నాను. అండ్ ఈ వడ్డారం మాత్రం నాకు ఫుల్గా నచ్చేసింది. చూడండి, ఇది వచ్చేసి నాకు 750 పడింది. చాలా తక్కువనే అనిపిస్తుంది ప్రైస్. ఇంకా మమ్మీకి చూపించలేను, మమ్మీ ఏమంటుందో తెలియదు. కానీ ఫస్ట్ టైం పోయినాము, ఎక్కువ ప్రైస్ పెట్టేసినారని మా అన్న అన్నాడు. నాకెందుకో వర్తే అనిపిస్తుంది, చాలా తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్గా షాప్లో తీసుకుంటే ఇది మినిమం ఒక 1500 వరకు అమ్ముతారు. మేము 750 అంటే వర్తే.
అండ్ నేను అక్కడ శాండిల్స్ తీసేసుకున్నాను. ఇవి ఆల్రెడీ మీకు చూపించినాను. ఇంత హిల్ ఎందుకు తీసుకున్నట్టు మనం పొట్టికి చలం కదా, సో పొట్టిగా ఉన్నాం కాబట్టి కొంచెం హైట్ కనిపించడానికి టాప్ కూడా చూపించేసినాను మీ అందరికి. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ అంతే. ఇవి మాత్రం హోలీకి, ఇవి మాత్రం ఎప్పుడైనా మేక్ ఓవర్ చేయించుకోవడానికి. ఇప్పుడు మేము ఏంటి త్వరలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినాం కదా, ఫస్ట్ వీడియో మేక్ ఓవర్ తోటే పెడదామని చెప్పేసి ఇంతగానం చేసేసినాము, షాపింగ్ చేసేసినాము. ఇంకొకటి ఏంటంటే మంచి మంచి శారీస్ అవన్నీ తీసుకొని పెట్టుకుంటున్నాము. ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే మేము క్రియేట్ చేసామో కొత్త అకౌంట్ అప్పటి నుంచి అసలు వీడియోలు క్రేజీ ఉంటాయి, నిజం చెప్తున్నా. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేది మళ్ళీ మీకు అప్డేట్ చేసేస్తాను, వెంటనే వెళ్ళి ఫాలో చేసేసుకోండి. ఓకేనా, బై గైస్.